విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నారు కదా. లేదండి, ఆడు ఎటు గాలేస్తాడు వెళ్ళిపోయే మనిషి, ఎటు గాలేస్తాడు వెళ్ళిపోయే మనిషి. ఇప్పుడు పార్టీ ఏదైనా ఉందా? పార్టీ గుర్తుందా ఆయనకి? ఏముందండి, గ్లాసు గుర్తు ఏమైందండి? గ్లాసు గుర్తుందా? ఏమీ లేదండి, ఏమి లేదు. ఎటు ప్యాకేజ్ వస్తే అటు వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. మరి ఎందుకండి, మరి అక్కడ చంద్రబాబుకి సపోర్ట్ చేస్తానంటాడు, నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తానంటాడు, ఆళ్ళకి సపోర్ట్ చేస్తానంటాడు. కానీ ఓన్గా నేను నిలబడతాను నగ్గుతానని ఎప్పుడన్నా అన్నాడా? ఎప్పుడన్నా అన్నాడన్నా? లేదు. ఆయన ఓన్గా నిలబడే ధైర్యం లేదు. ఓటు వేయరని తెలుసుకో. ఎప్పుడన్నా అప్పుడు లాస్ట్ టైం నిలబడ్డాడండి, ఇవి నెగ్గాడా ఎక్కడన్నా? కనీసం ఎమ్మెల్యే అవ్వడా? సీఎం ఎలాగవుతాడండి ఎమ్మెల్యే ఎవరైనాడు? ఎన్ని పొత్తులు పెట్టుకొని అయినా ఈసారి జగన్ గద్దె దించడమే నా అధికార లక్ష్యం అంటే ఎన్ని పొత్తులు పెట్టుకొని అయినా ఈసారి జగన్ గద్దె దించడమే అధికార. ఎంతమంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ జగనే నగ్గుతాడు, జగనే సీఎం అవుతాడండి ఈసారి. మేము నమ్ముతున్నాం. ఎన్ని పార్టీలు ఏకమయ్యి జగన్ ఓడించలేరు, జగనే నమ్ముతారు. ఇప్పుడు వచ్చారు జనం చూసారండి, ఎంతమంది వచ్చారు జనం చూసారు. ఇక్కడ స్టేజ్ అంతా నిండిపోయింది. అక్కడికి దగ్గరగా ఒక 10,000 మంది రోడ్డు మీద ఉన్నారు. మేము క్యాన్వా వెనకాల వచ్చాం. 10,000 మంది రోడ్డు మీద ఉండిపోయారండి. ఇక్కడ స్టేజ్ అంతా నిండిపోగానే ఇంకా వెళ్ళిపోవటం అంటే ఇక్కడ ప్లేస్ లేదు, సరిపోవట్లేదు. అంత మేము దగ్గరగా 3 లక్షల మంది వచ్చారని నమ్ముతున్నాం. ఇక్కడ మరి గూండాల సన్యాసుల దద్దమ్మల మనం పాలించేదని పవన్ కళ్యాణ్ ఈ మధ్య వైజాగ్ సభలో చెప్తా ఉన్నారు కదా. వాడికి మాట్లాడటం రాదండి, ఏదో నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తున్నాడు. గూండాలో మాట్లాడినప్పుడు జగన్ ఎప్పుడన్నా మాట్లాడాడండి? జగన్ ఎప్పుడన్నా చంద్రబాబు ఇప్పుడు వీడు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మాట్లాడా? ఆడు చెప్పు చూపించాడు, అది చూపించాడు, ఇది చూపించాడు. మాట్లాడటమే రాదు, స్టేజ్ మీద అలా మాట్లాడు. నాయకుడు ఉండవలసిన లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? నాయకుడు ఏమైనా చెప్పు చూపించి బూతులు మాట్లాడే చేస్తాడండి స్టేజ్ మీద? ఎవరు మాట్లాడినా కానీ జనం తరపున మాట్లాడు, జనం కావాలనుకున్నా కూడా ఆ రకంగా మాట్లాడకూడదండి. అందుకని మేము జగనే సీఎం అవుతాడు ఈసారి కూడా, అందుకని ఇంత జనం వచ్చారని మేము నమ్ముతున్నాం. వైసీపీ ప్రభుత్వం గూండాలకు నిలయంగా మారింది. ఈ గూండాలని నేను వస్తే అణిచివేస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెప్తాను. ఏమి లేదండి, వాళ్ళ రాజకీయంలోనే ఉందండి గూండాయిజం. వాళ్ళు వస్తేనే అవుతుంది. ఈ ప్రభుత్వంలో గూండాయిజం లేదు. అవినీతి రహిత ప్రభుత్వం అండి ఇది. ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఏంటి, గ్రామ సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా ప్రతి కార్యక్రమం కూడా ఇంటికి చేస్తున్నాడు. ప్రతిదీ కూడానండి, రేషన్ దగ్గర నుంచి ఫ్యాక్షన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇంటికి పట్టుకొచ్చేస్తున్నారండి. ఆ ప్రభుత్వంలో ఉందని లేదు. వాలంటీర్ల మీద కూడా ఈ మధ్య కాలంలో అనేక విమర్శలు చేయడం జరిగిందన్న. అవన్నీ స్వార్థపూరితంగా చేస్తున్నాడండి ఆ విమర్శలు. అయితే ఇలా వాలంటీర్లు ఎంత సేవ చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఆ వాలంటీర్లు కూడా ఎక్కడ వేరే స్టేట్ నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఆ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాలంటీర్ల కింద నిర్ణయించారు. ఆ వాలంటీర్లు ప్రజలకు ఎంత సేవ చేస్తున్నారో ఆ లబ్ధి పొందిన వాళ్ళు తెలుస్తుందండి. అది చెప్తున్నాడు, అంతే తప్పండి. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలైద్ది. ఈసారి జగన్ ఇంటికి పంపిద్దామా లేకుంటే చెంచలు కూడా జైలుకు పంపిద్దామా? అదేమి లేదండి, మళ్ళీ ఈసారి కూడా 175కి 175 జగన్ వచ్చి సీఎం అవుతాడని మేము నమ్ముతున్నామండి. వీళ్ళు యథాతథంగా లాస్ట్ సారి అలాగే మూలకి వెళ్ళిపోయారో పార్టీ ఓడిపోయి మూలకి కూర్చుంటారని అనుకుంటున్నాం మేము. యాత్ర వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమి ఉపయోగం లేదండి, నగ్గటం కాదు కదా. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే అభిమానులు, ఏంటి సినిమా హీరో కదా చూద్దాం అన్నట్టుగా వస్తున్నారు తప్పండి. అందులో కూడా వచ్చే వాళ్ళు 75% ఓటర్లు లేని వాళ్ళు వచ్చారండి. కానీ 25% ఓట్లు ఉన్న వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు కూడా వేయరు. ఆయన మాట తెలిసండి వాళ్ళకి. ఓటు లేని, ఓటు గుర్తింపు లేని వాళ్ళు వచ్చారు. అది ఎవరండి? పవన్ కళ్యాణ్ అసలండి ఈ సింగిల్గా కాదు కదండి, ఎమ్మెల్యే అవ్వలేడని చెప్తుంటే సింగిల్గా గెలిచి సీఎం ఎక్కడ అవుతాడండి? అసలు అసెంబ్లీ కాదు కదా, ఎక్కడికి పంచాయతీ కూడా వెళ్ళలేడండి. ఎమ్మెల్యే నగ్గాలి కదండి, ఎమ్మెల్యే నగ్గితే అవుతాడు. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా రానివ్వను, ఇదే నేను నా నినాదం అనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్తాను జరిగింది. అలాగే చెప్తారండి, ప్రజలు నిర్ణయిస్తారండి. అదంతానే ఎవరు నగ్గాలో ఎవరు నగ్గకూడదు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఆల్రెడీ ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు కనుక ఈ మీటింగ్ అంతా జనం వచ్చారండి. అదేంటండి, ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఎమ్మెల్యే కూడా నగ్గుతాడు నగ్గడం మాకు అనుమానం. ఎమ్మెల్యే కూడా అవ్వలేడు, లాస్ట్ సారి అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేడండి. ఈసారి 175కి 175 గెలిచి జగనే సీఎం అవుతాడని మేము అందరూ నమ్ముతున్నామండి. ఈ జనం కూడా అందుకనే వచ్చారండి. అందరూ కూడా వచ్చిందంతా అభిమానంతో వచ్చారండి, జగన్ మీద అభిమానంతో, జగన్ అభివృద్ధి చూసే వచ్చారండి. అది చంద్రబాబు నాయుడు ఈ మధ్య రీసెంట్ గా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. లేడీస్ కి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తారని చెప్తారు. గతంలో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసి 600 హామీలు ఒక హామీ చేశాడా? ఎక్కడైనా నేను హామీ చేశానని చెప్పగలుగుతాము ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎవరికైనా ఉందా?
రైతుకు రుణమాఫీ చేశాను, ఆడవాళ్ళ పసుపు కుంకుమ ఇచ్చానని కూడా చెప్తా ఉన్నారు కదా ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయలేదు. పశువు కుంకుమ అంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు, మిగతా కొన్ని సంక్షేమ నిధులు, కార్పొరేషన్ నిధులు తీసుకెళ్లి పశువు కుంకుమ లాస్ట్ మినిట్లు ఇచ్చాడు. కానీ జనాలకి విషయం తెలుసు, ప్రతి ఒక్కరు పశువు కుంకుమ తీసుకున్నారు, కానీ జగన్కి ఓటేశారు. మరి అమ్మక వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ నేను 18,000 ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. మరి ఎవరు? అమ్మక వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ నేను చదివిస్తా అని చెప్తాను. పక్కా కాపీ టు పేస్ట్. ఏదైతే జగన్ అమ్మ ఒడి పెట్టాడో ఈయన ఎందుకంటే వచ్చే అవసరం లేదు. గతం ఈయన చెప్పాడు కదా, రాష్ట్రం అప్పులు అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఈ సంక్షేమ పథకాలతో అనే వ్యక్తి ఈరోజు ఆ మాట ఎలా మాట్లాడతాడు? ఈయన ఎక్కడ తెచ్చిస్తాడా? గతంలో తీసేసిన డబ్బులు ఎంత రాసి బయటకు తీస్తాడా? లేదు కదా. అంటే జగన్ చేస్తుంది కరెక్టే కదా, అమ్మఒడి అనేది కరెక్టే, కానీ అమ్మఒడి పేరు మార్చి ఈయన ఇస్తా అంటున్నాడు. మరి జగన్ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎటువంటి డెవలప్మెంట్ లేదు అనేసి కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే జగన్ మన చంద్రబాబు నాయుడు గారి టైంలో పోలవరం వర్కులు జరగనప్పటికీ కూడా ఆయన బాగా ఎక్స్పోజింగ్ ఇదే మన ఏంటంటే ప్రసారం ఎక్కువ చేసుకున్నాడు, ఆర్భాటం ఎక్కువ చేశాడు, బస్సులతో జనాలు తీసుకెళ్ళాడు, బోర్డు అవకాశం చేశాడు. కానీ జగన్ సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు. పోలవరం ఈరోజు నేను నిన్న ఇల్లు వచ్చాను పోలవరం ప్రాజెక్ట్ గారికి 100 వెహికల్ మూవ్మెంట్ కూడా దాని మీదకి ఇచ్చారు, వెహికల్స్ అండ్ మోటార్ 2 వీలర్స్. పోలవరం ప్రాజెక్ట్ చాలా బాగుంది. ఎందుకంటే జగన్ చెప్పాడంటే చేస్తాడు తప్ప అది అంటే అడ్వర్టైజ్మెంట్ లేదు, అదొకటే. మరి అమరావతి ఎలాంటి డెవలప్మెంట్ లేదు, అమరావతి హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన ఆ డెవలప్మెంట్ ఏపీ కావాలంటే బాబురావు. అసలు అమరావతి అనేది రాజధానికి కరెక్ట్ కాదు, క్యాపిటల్కి కరెక్ట్ కాదని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, నివేదిక ఇచ్చింది. ఎందుకంటే ఇది భూగర్భ జోన్లో, అది భూకంప జోన్లో ఉంది, ఇక్కడ రాజధాని పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి రామకృష్ణ కమిటీ ఇచ్చింది. అయితే అక్కడ అంత ముందే క్యాపిటల్ వస్తుందని తెలిసి ఎవరైతే టీడీపీ నాయకులు అందరూ కూడా అక్కడ భూములు కొనుక్కున్నారు. పేదవాళ్ళందరూ భూములు కొనేసి తక్కువ లీజులు తీసుకుని 99 సంవత్సరాలు లీజులు తీసుకుని వాడు క్యాపిటల్కి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడు కార్యక్రమం చేశాడు. అయితే ఈరోజు జగన్ గారు ఒక అద్భుతం చేశాడు. అక్కడ ఎక్కడైతే క్యాపిటల్ అన్నారో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేదవాడికి ఇల్లు ఇచ్చాడు ఆయన. అదంటే ఇది జగన్ గారు చెప్పినట్టుగా పేదవాడికి పెత్తందారుల మధ్య యుద్ధం అన్నట్టుగానే పేదవాడు అనేవాడు పెత్తందారుల మధ్య ఉండకూడదనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు కొట్టుకుపోయాడు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడం చేయాలని. మరి ఆ సెంటు స్థలం శవాలను పూర్తి చేయకనేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడు ఆ సెంటు కూడా ఇవ్వలేదు కదా. చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్లు కడతాని చెప్పి ఏది కట్టలే, అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఎందుకంటే స్వయంగా నాకు తెలిసి ఇదే ముమ్మడి వారంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ G+2 ప్లాన్ చేసి అందరి చేత సింగిల్ బెడ్రూమ్ అయితే 25,000, డబుల్ బెడ్రూమ్ అయితే 50,000 డబ్బులు కట్టించున్నాడు. ఒక్కడికే నీళ్ళు ఇచ్చాడా? కానీ జగన్ ఇచ్చాడు. సెంటున్నర భూమిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా అన్ని మౌలిక సదుపాయాలు కలిగినటువంటి ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా అన్ని సదుపాయాలతో ఆయన గృహాన్ని సొంతంగా ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ చేసి మరి ఇస్తున్నారు. మరి జగన్ వచ్చిన తర్వాత కంపెనీస్ లేవు నేను ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు. పులివెందులలో జగన్ ఈసారి ఓడిస్తానని కూడా మన సవాల్ విసురుతా ఉన్నాడు. మరి ఏమండి ముందర అతని యొక్క వర్గం, అతని యొక్క నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ముందర అతన్ని గెలిచి అత్యధిక నియోజకవర్గం వచ్చానని చెప్పి నిరూపించుకోమని తర్వాత జగన్ గారి గురించి మాట్లాడడానికి ఒక అర్హత సంపాదించారు. 40 సంవత్సరాల నుండి అడ్డాగలన్న ఆయనకి చంద్రబాబు నాయుడుకి. ఏమంటే కుప్పం అనేది మొన్న ఎలక్షన్లో కాదు, ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో అక్కడ గెలుపొందడం మనం వింటున్నాం, చూస్తున్నాం కూడా. సో ఇటువంటి విధానాలు, అటువంటి తాటాకు చప్పులకి భయపడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీలతో ఉన్నా లేకపోయినా ఆయనకి జనబలం ఉంది, ప్రజాబలం ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఈ రోజేంటి భవిష్యత్తులో ఏంటి మళ్ళీ తమ యొక్క అమూల్యమైన ఓటునేసి అటు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు స్థానికంగా విశ్వరూప్ గారిని, అలాగే అన్ని విధాలుగా కూడా మళ్ళీ మన వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుందని నేను ఈ సందర్భంలో ప్రజల పరంగా ఒక కార్యకర్తగానే చెప్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ కూడా నాకు ఛాన్స్ ఇవ్వండి అనేసి కూడా అడుగుతా ఉన్నాను. ఛాన్సులు చాలా ఛాన్సులు ఇచ్చాం, ఆయన పర్సనల్గా 4-5 ఛాన్సులు ఇచ్చాం. రాజకీయాల్లో ఛాన్సులు ఉండవు. ఏదైనా సరే ప్రజలకే సర్వీస్ చేయాలి. ఏదైనా సరే ఆయన ఎప్పుడు చూసినా ఆ పార్టీలని ఈ పార్టీలను విమర్శించడం తప్ప వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. ప్రజలకి ఇది చేస్తాం, ప్రజలకి ఈ విధంగా మేము ఎదరికి తీసుకెళ్తాం, ప్రజలకి ఈ విధంగా మనం ముందుండి చేస్తాం అనేది ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కూడా విమర్శించడం చేయడం తప్ప మా చేయండి, ప్రజలకు చేయండి, ప్రజల్లో నిరూపించుకోండి, అప్పుడు ప్రజల్లో మనం కనిపించుకున్నాడు. మరి ఈసారి జగన్ రానివ్వను ఎలా వస్తారో చూస్తానేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఏమండి ఎంతోమంది ఎన్నో విధాలుగా అనుకున్నారు. జగన్ గారు ఆ రోజుల్లో పాదయాత్ర ఇంచుమించుగా 4,000 కిలోమీటర్లు. అప్పుడు కూడా అన్నారు జగన్ గారు మా ఏరియాకి వస్తే ఏంటి, మా ఏరియాకి వస్తే ఎవరికి కూడా జగన్ అన్నది సింహం. 4,000 కిలోమీటర్లు ఒక వాహనం మీద కాకుండా లేకపోతే వెహికల్ మీద కాకుండా ఓన్లీ పాదయాత్ర ద్వారా
ప్రతిదానికి కూడా అనేక రకాల ఇబ్బందులుగా నడుస్తూ కాళ్ళు వాపులు అనేక విధాలుగా ఆరోగ్యపరంగా అయినా సరే ఏమీ లెక్క చేయకుండా 4000 కిలోమీటర్లో ప్రజల యొక్క వినతినన్నీ కూడా విని ఇప్పుడు ప్రజల్లోనే అన్ని పథకాలు పెట్టారంటే వాళ్ళ యొక్క విషయాల్లో బాధలు సాధ బాధకులు చెప్పుకుని అనేక విషయాల్లో ముందుకు తెలిసి ప్రతిదానికి సమస్య నేనున్నానని చెప్పి తీసుకువెళుతున్న సింహం మా జగనన్న. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఏం తెలుసో ఏమి తెలీదో అందరికీ ప్రజలు అక్కడ అందరూ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఒక నాయకుడు అనేవాడికి సహనం ఓర్పు ఉండాలి. ఏది లేదు. ప్రజలు అన్ని రకాల అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని మతాల వారు ఉంటారు. అందరికీ కూడా నేనున్నానని ఒక సహనం. ఏమండి వారాహి యాత్ర మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పరంగా చేస్తారు, తప్పులేదు. ఇది కూడా మా మంచికే. ఎందుకంటే ప్రభుత్వం గురించి మాట్లాడాలి. ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ప్రభుత్వం ఏ పద్ధతులను పాటిస్తుంది, ఏ కార్యక్రమాలు చేస్తుంది, ఏ పథకాలు చేస్తుంది అన్నీ కూడా వివరించడానికి ఉన్నాయి తప్ప తప్పు పట్టడానికి ఎక్కడా లేదు. అందుకని ఈ విషయంలో మాకు చాలా మంచిది. ఆయన తప్పు పట్టడానికి ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు లేవు. వాళ్ళ యొక్క కళ ఊహాజనితం, ఏదో చేసేస్తున్నారు ఏదో అనుకుంటున్నారని. ఏమన్నా ఏమీ చేయలేని ఆయనే కాదు, రోడ్డు మీద చాలామంది సంఘ వ్యతిరేక చర్యలు కానీ పార్టీ వ్యతిరేక చర్యలు కానీ అందరూ నేస్తారు. అందరికీ సాధ్యం అవుద్దా? నేను జగన్ గారిని కలిసేయాలంటే ఇప్పుడు కలిసేయగలనా? దానికి ఒక కొండది కొండని ఢీకోవడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈ రోజున జగన్ గారు రావడం మా మిత్రులతో పాటు మా అందరికీ చాలా సంతోషం. ఆయన కలక్కలొద్దు, దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దూరం నుంచి చూస్తే మాకు ఆనందం సంతోషం. మరి ఈసారి జగన్ ఇంటికన్నా పంపుదాం లేకుంటే చింతలు కూడా జైలు కన్నా పంపుదాం అనేసి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాదండి, గత 9 సంవత్సరాల నుంచి అదే మాట. ఎప్పుడూ కూడా ఇంటికి పంపిస్తాం లేకపోతే మిమ్మల్ని గద్దె దింపేస్తాం, ఇవన్నీ కూడా ఏదో ఒకటి మాట్లాడు కాబట్టి కళ్ళబొల్లు కబుర్లు అందరూ చెప్తారు. ఎవరో కాలేదు. ఇది ఒక నాయకులు లేకపోతే నేనో లేదు కాదు, ప్రజల్లోంచి వచ్చింది. జగనన్న గారు ఒకటే, ప్రజల పథకాలు పెడుతున్నారు. ప్రజల ప్రభుత్వం, లేని వాళ్ళ ప్రభుత్వం, బడుగు బలహీన వాళ్ళ ప్రభుత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టిన ఈ జనసేనలో అందరికీ కూడా న్యాయం జరగాలి. పథకాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా చేరాలి. అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని నడిచే ప్రభుత్వం మా జగనన్న గారి ప్రభుత్వం. ఈ జగనన్న గారికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ ఈ అన్న కళ్ళబొల్లి కవురు. మరి జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు అంటా ఉన్నారు. 170 స్థానాలు వచ్చే అవకాశాలు 100కి 100 పాళ్ళు. జగనన్న గారు 2019 నుంచి కూడా ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క సమస్యలు, ఒక చేనేతలు ఉన్నారంటే వాళ్ళ నేతనేసి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా లేని వాళ్ళకి పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులకు వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా రైతులకి ఏ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ సమస్యలు విన్నారు కాబట్టే ఈ రోజున పథకాలు వేస్తున్నారని కాదు. ఈ రోజున ఆ రోజుల్లో కూడా చాలామంది ఆర్థిక బాధల వల్లే రైతులు చాలామంది ఆత్మహత్యలు ఇలాగ చనిపోవడం జరిగాయి. వాళ్ళందరి యొక్క సమస్యలను పరిష్కరించడానికే రైతు భరోసా, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ, ఏమండి ఇంజనీరింగ్ చదువుకునేవాడు ఇంజనీరింగ్ ఆరోగ్యశ్రీ, గోరుముద్ద, రాగిజావ పథకం, ఇటువంటి మహోన్నత పథకాలు ఈ నవరత్న కార్యక్రమాల్లో దాన్ని బట్టి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు, ఇంతవరకు మద్యపాన నిషేధం ₹1 కూడా చేయలేదు. ఇంకా రేట్లు పెంచేసి దోచుకుంటున్నారు ప్రజల సొమ్ములను. ఏమంటే వాళ్ళ యొక్క అపోహ, మద్యపాన నిషేధం అంటే ఒక కుటుంబం ఉందనుకో వాళ్ళ తాగొద్దని చెప్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అనేక రకాలుగా విధాలుగా మొన్న అమలాపురంలోని మీకు ప్రతి ఒక్క చెప్తున్నాను, ఎవరన్నా తాగి బయట నుంచి ఉంటే పోలీసు వాళ్ళు ఒక మినిస్టర్ గారి ద్వారా కానీ సరిపడి ఏదీ లేదు. దానికి పూర్తి వ్యతిరేకంగా మద్యం తాగిన వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి అవసరమైతే కోర్టుకు పంపించి వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది. మన ఎస్పీ గారు సుధీర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇది ఒక్కటి చాలు. మద్యపాన నిషేధం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో మాటకు వచ్చినాయి కాదు, మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. మరి గంజాయి కట్టాగా మారింది ఏపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇదంతా ఎక్కువైపోయింది. ఆహా, ఎంత మంచి క్వశ్చన్. గంజాయి అంటే ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా అర్ధరాత్రి టైంలో 15-16 బెటాలియన్లు తిరుగుతున్నాయి. ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏంటి, గత సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఎస్పీ గారు, వీళ్ళ కలెక్టర్ యమాన్ శుక్లా గారు నైటు ఒక మఫ్తీలో ఎక్కడ పడితే అనుమానం ఉన్న ఏరియాలన్నా కూడా ప్రతి చోట వెళ్ళి గంజాయి స్మగ్లింగ్ అన్నీ చేసే వాళ్ళందరూ కూడా పట్టుకుని
అందరికీ కూడా ఎటువంటి నేరాలు జరగకుండా ప్రజెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.